గురుగారు, దీక్షలు పలు రకాలుగా ఉన్నాయి. కుక్కుట, మత్స్య, కమట. ఈ దీక్షల్ని ఎలా చేస్తారు? దీక్ష అంటే సామాన్యుణ్ణి సాధకుడిగా మలిచి వాడి సమస్యలను పరిష్కరించే అద్భుతమైన ప్రక్రియ. ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అంటాడు వివేకానంద. అంటే నీ పట్ల నీకు విశ్వాసం ఉండి భగవత్ కృపను అందుకోవటానికి సరి అయిన సాధనను నువ్వు కొనసాగించగలిగితే అప్పుడు నీ సమస్య పరిష్కరింపబడి నీ జీవితం అద్భుతంగా మారుతుంది. మరి భగవత్ కృప అందుకోవటానికి నీ సాధన ఒక్కటే సరిపోదు, గురు కృప కూడా కావాలి. గురువును నువ్వు ఆశ్రయించినప్పుడు నీ అర్హతను బట్టి, అధికారాన్ని బట్టి, నీ యొక్క శక్తిని బట్టి, నీ అవగాహనను బట్టి గురువు నిన్ను కటాక్షించి దీక్ష ఇవ్వటం జరుగుతుంది. సామాన్యంగా గురువుగారి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ శిరస్సు మీద హస్తముంచి హస్తమస్తక సంయోగంతో దైవీ శక్తిని నీకు అందించే ప్రయత్నం చేస్తారు. తన తపశ్శక్తిని నీకు ఆ విధంగా ప్రసాదిస్తూ నీ ఆలోచన క్రమాన్ని నియంత్రిస్తూ నీ సాధన సక్రమంగా సాగటానికి అవసరమైన విధి విధానాలన్నింటినీ తెలియజేస్తాడు. ఏ విధంగానైతే కోడి గుడ్డు నుంచి పిల్లను తీసుకురావటం కోసం తన రెక్కల కింద పొదిగి ఆ గుడ్డును పిల్లగా మారుస్తుందో, తన స్పర్శతో ఆ పై పొరను తొలగించి అద్భుతమైన జీవానికి ప్రాణం పోస్తుందో, అలా అజ్ఞానమనే తెర నిన్ను కప్పినటువంటి నేపథ్యంలో నిన్ను సంస్కరించటం కోసం తన తపశ్శక్తితో స్పర్శ దీక్ష ద్వారా నిన్ను కటాక్షిస్తే దానిని కుక్కుట దీక్ష అంటారు. అనంతరము స్పర్శతో సంబంధం లేకుండా కేవలము తన చూపుతో నిన్ను కటాక్షించగలిగినటువంటి దీక్ష ప్రసాదం గురువు నీకు చేస్తే దాన్ని నయన దీక్ష. చూపులతో అంటే గుడిపాటి వెంకట చలం గారు అరుణాచలం వెళ్ళారు. ఆయనకు భగవాన్ రమణ మీద పెద్ద విశ్వాసం లేదు, అందరూ కలిసి వెళ్తున్నారని తను వెళ్ళాడు. రమణులు అలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎదుట ముందు నిలుచున్నాడు. ఒక్క 2 క్షణాలు భగవాన్ రమణులు ఆ చలం గారిని అలా చూశారు, అంతే. తరువాత ఆయన అరుణాచలం వదిలి రాలా, అక్కడే ఉండిపోయారు. శ్రీశ్రీ గారు కూడా అరే చలం గారు అలా ఉండిపోయారని ఆశ్చర్యపోయారు. ఇదే నయన దీక్ష. ఏ విధంగానైతే చేప తన గుడ్లను పెట్టిన తరువాత అలా చూస్తూ ఉంటుంది, మీనాక్షి, చేపల వంటి కన్నులు, చేపల వంటి చూపులు. ఏ విధంగానైతే జగన్మాత మన అందరినీ అపాంగ దృష్టితో కటాక్షిస్తుందో అలా చేప గుడ్లను తన దృష్టితో పిల్లలుగా మార్చినట్టు గురువు తన కరుణాపూరిత దృక్కులతో నీకు దీక్ష ప్రదానం చేస్తే దాన్ని మత్స్య దీక్ష అంటారు. తాబేలు గుడ్లను ఒడ్డున పెట్టి మళ్ళీ దాని ముఖం కూడా చూడదు, కానీ నీటిలో ఉండి దాటి గురించి బాగా ఆలోచిస్తుంది. తన భావన పటిమతో ఆ గుడ్లకు ప్రాణం పోస్తుంది. ఇలా గురువు ఎక్కడున్నా సరే మనము ఆయనను తలుచుకున్నంత మాత్రాన దత్తాత్రేయ స్మరణతో నీ సమస్య పరిష్కరింపబడుతుంది. అలా భావనా పటిమతో నీ భావాన్ని మార్చి దివ్యమైన భవ్యమైన జీవితాన్ని నీ సాధనా క్రమంతో నీకు అందించగలిగినటువంటి దీక్షను కమఠ దీక్ష అంటారు. కమఠము అంటే తాబేలు అని అర్థం. ఇలా గురువుల అనుగ్రహము మన యొక్క అవగాహన, అర్హత, అధికారాన్ని బట్టి మత్స్య దీక్ష, కుక్కుట దీక్ష, కమఠ దీక్షగా, స్పర్శ దీక్ష, నయన దీక్ష, భావనాపటిమ దీక్ష అంటూ 3 రకాలుగా శాస్త్రం మనకు తెలియజేసింది. కనుక ఆ దైవానికి ప్రతిరూపమైన గురువును ఆశ్రయించి ప్రకృతిని అంతా నడిపిస్తున్న ఆ పరమాత్మ చైతన్యంతో నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకొని నీ జీవన గమనాన్ని నిర్దేశించటం కోసం నువ్వు అవలంబించే సాధనా క్రమమే దీక్షగా చెప్పబడింది. ఏ విధంగానైతే సామాన్యమైన కాంతి కిరణము నిబద్ధత, దిశనీయత, ఏకవర్ణీయత, తీవ్రత అను 4 లక్షణాలను సంతరించుకున్న తర్వాత అద్భుతమైన లేజర్ కిరణంగా మారి ఎలాంటి
పరిష్కరింపబడలేని సమస్యను కూడా ఛేదించగలుగుతుందో, అలానే సామాన్యుడు సాధకుడుగా మారి జీవితాన్ని సంస్కరించుకోవటం కోసం దీక్ష పాటించటం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఈ దక్షిణాయన కాలంలో మనం చూస్తాం అయ్యప్ప స్వాములను, ధనుర్మాసంలో దీక్ష చేసేవాళ్లను, ఇలా ఆశ్వయుజ మాసంలో అమ్మవారి దీక్షలను తీసేవాళ్లను, శివదీక్షలను చేసేవాళ్ళము. వీళ్ళందరి ఆలోచన ఒకటే, జీవితంలో ఇంతకాలం గడిచిపోయింది, ఇకనైనా సరే సత్యాన్ని తెలుసుకుందాం, ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధిద్దాం అన్నటువంటి ఆలోచనతో కఠోరమైన దీక్షను పాటించి చల్లటి నీళ్లల్లో చలికాలం స్నానం చేస్తూ శరీరాన్ని, మనస్సును, బుద్ధిని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తారు. కనుక అలాంటి దీక్ష నీ జీవితాన్ని సంస్కరించే అద్భుతమైన సాధనము, ఆయుధము, ఔషధం.